మేడం. A1 రిమాండ్కి వెళ్ళారు, A2 రిమాండ్ పిటిషన్ రిజెక్ట్ అయింది. అసలు ఈ రెండు సంబంధించినటువంటి ఈ A1 A2లో ఎలాంటి సెక్షన్స్ వర్తిస్తాయి, ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉందండి? ఇప్పుడు సెక్షన్ 105 బిఎన్ఎస్ యాక్ట్ అని ఒక సెక్షన్ పెట్టడం జరిగింది డ్రైవర్ మీద. ఆ సెక్షన్ 105 పెట్టినప్పుడు ఆ సెక్షన్ 105 ఆయనకు వర్తిస్తుంది అని చెప్పేసి ఆయన, ఎందుకంటే ఆయనకు ఆ స్పాట్లో ఉన్నాడు, ఆ డ్రైవింగ్ జరుగుతూ ఉంది, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళ రికార్డ్స్ దానికి వాళ్ళు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే ఇతను ఓనర్ అనే అతను ఆ ప్లేస్లో లేడు. ఆ డ్రైవింగ్లో కానీ, ఆ నాలెడ్జ్ కానీ, అక్కడ జరిగిన విషయానికి కానీ ఆయన చాలా రిమోట్ ప్లేస్లో ఉన్నాడు. ఆ సెక్షన్ 105 ఇంగ్రీడియంట్స్ అనేవి అసలు డ్రైవర్కే ముందు వర్తిస్తాయా వర్తించవా అనేది ముందు ట్రయల్ కోర్టు డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ 105 ఇంగ్రీడియంట్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో A2కు వర్తించవు అనేది మా ఒక వాదన. ఆ ఇంగ్రీడియంట్స్ అతనికి వర్తిస్తావా వర్తించవా అనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు.